ఫ్రెండ్స్ చూసారా మన దగ్గర చామాకులు చాలా ఉన్నాయన్నమాట. చూసారా ఈ యొక్క చామాకులను చూస్తే మనకి ఎలా అంటే తామరాకులాగా అనిపిస్తుంది. మరి చాలా పెద్దగా వచ్చాయి. చాలా రోజులు అవుతుంది కట్ చేయాలి అనుకుంటున్నాను, అసలు కట్ చేయడానికి వీలు అవ్వట్లేదు అనమాట. ఈరోజు వీటితో నేను చామాకు పొట్లాలు చేద్దాం అనుకుంటున్నాను. చాలా యమ్మీగా ఉంటుంది, హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది అనమాట. చూసారా ఒక్కొక్క దానికి ఎన్నెన్ని వచ్చాయి. యాక్చువల్గా చాలా రోజులు అవుతుందని చెప్పాను కదా, కట్ చేయక ఇలా పండు పారిపోయాయి అనమాట. ఏంటంటే చెట్టుకి వాటర్ తక్కువైనా పండు పారిపోతుంది, ఎక్కువైనా పండు పారిపోతుంది అనమాట. యాక్చువల్గా చెట్టుకి వాటర్ తక్కువ అయిపోతుంది అనమాట, డ్రై అయిపోయింది మట్టి. రెగ్యులర్గా వాటర్ పోయేసరికి డ్రై అయిపోయింది అనమాట. డ్రై అయిన దానికి వాటర్ పోసామనుకోండి ఇలా క్రాక్స్లో ఉండి వాటర్ వెళ్ళిపోతుంది అనమాట. స్ప్రింక్లర్తోనైనా పోయాలి, అప్పుడైతే మంచిగా ఆగుతుంది. ఈ విధంగా చాలా పెద్దగా వచ్చాయి. వీటన్నింటినీ కట్ చేసుకుందాం ఇప్పుడు మనము. ఇంత పెద్దగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి కదా. నాకైతే చాలా ఇష్టం అనమాట ఇది. వీటన్నింటినీ కట్ చేసుకుందాం మనం ఒక్కొక్కటిగా. ఈ విధంగా మనం ఒక్కొక్కటి కట్ చేసుకోవాలి. ఇదిగో చూసారా ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి కదా. ఈ విధంగా పెద్దగా ఉన్నాయి. ఇంకొక 2 కట్ చేసాము, సరిపోతాయి. రిమైనింగ్ ఉన్నవి రేపు కర్రీ చేసుకుందాము. చామాకు పప్పు బాగుంటుంది అన్నమాట. యాక్చువల్గా నేను మొబైల్ ఒక చేతితో పట్టుకొని ఇంకొక చేతితో కట్ చేస్తున్నాను కాబట్టి కంఫర్ట్గా లేదు, వీడియో కొంచెం షేక్ అవుతూ ఉందన్నమాట. ఇలా కట్ చేసామనుకోండి ఫ్రెండ్స్, నెక్స్ట్ మళ్ళీ అదే ప్లేస్ నుండి మళ్ళీ మనకి కొత్త ఆకులు అనేటువంటివి వస్తాయి. చూసారా ఇక్కడ కొత్తవి చిన్నగా వచ్చాయి. ఈ విధంగా చిన్నగా వచ్చేస్తాయి అన్నమాట. మనము ఎన్నిసార్లు కట్ చేస్తుంటే అన్నిసార్లు ఈ యొక్క ఆకులను మనము యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే గడ్డలు పెద్దగా అయిన తర్వాత గడ్డలతో కర్రీ కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇప్పటివరకు గడ్డలతో కర్రీ అయితే చేయలేదు, రెగ్యులర్గా ఈ యొక్క ఆకుతో పప్పు అయితే చేస్తున్నాము. ఈ విధంగా మనం వాటర్ తక్కువ అయిందనుకోండి, ఈ విధంగా ఆకులు ఏంటంటే ఎండిపోవడం జరుగుతుంది. వీటికి వాటర్ ఎక్కువగా ఉండాలి, తర్వాత వచ్చేసి ఎండ కూడా ఎక్కువగా ఉండాలన్నమాట. ఎండ తక్కువగా ఉన్నా కానీ పాడైపోతుంది. ఎందుకంటే వాటర్ కొంచెం తక్కువ అయిపోయింది కాబట్టి ఈ విధంగా అయిపోయింది. దీంట్లో కొంచెం మంచిగా ఉన్న పార్ట్ యూజ్ చేసుకొని రిమైనింగ్ తీసేద్దాము. ఈ విధంగా మన దగ్గర ఉన్నటువంటి ఆకులన్నింటిని తీసుకుందాము. చామాకులో మనకి చాలా ప్రోటీన్స్ అనేటువంటివి ఉంటాయి, మనకి కావాల్సిన చాలా పోషకాలు అనేటువంటివి మనకు దొరుకుతాయి అన్నమాట. కాబట్టి వీలైతే చామాకు మార్కెట్లో దొరుకుతుంది, తెచ్చుకోండి. లేదు అంటే మనము చిన్న కంటైనర్ ఉన్న చాలు ఫ్రెండ్స్. వీటికి ఎక్కువ పోషకాలు ఇవ్వకపోయినా పర్లేదు, మనం రెగ్యులర్గా ఇచ్చేటువంటి వాటర్ ఇచ్చినా చాలు, బియ్యం కడిగిన వాటర్ ఇచ్చినా చాలు. వీటి కోసము మంచిగా ఆకులు అనేటువంటివి వస్తాయి. మనం కర్రీ కోసం యూజ్ చేసుకోవచ్చు, తర్వాత వచ్చేసి స్నాక్స్ లాగా చేసుకోవచ్చు అనమాట. ఇది మనకి ఈ యొక్క చెట్టుకి ఎలాంటి చీడపీడలు కూడా రావన్నమాట. తర్వాత ఈ యొక్క ఇవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇవి కూడా చాలా మంచివి అనమాట. వీటిని కూడా యూజ్ చేసుకోవచ్చు మనం కర్రీలో. ఇంకా ఈ రోజుకి వచ్చేసి ఇవి సరిపోతాయి. ఇంకా కూడా చాలా ఉన్నాయి అన్నమాట, చూపిస్తాను నేను మీకు. నేను ఇది వచ్చేసి కరివేపాకు మొక్కలోనే పెట్టాను. నాకు చూడండి ఇన్ని వచ్చాయి, ఇంకా ఇన్ని ఉన్నాయి. ఇంకొచ్చేసి మనకి ఇన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి అన్నమాట. తర్వాత ఈ యొక్క పెసర ఆకు ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఇవి కూడా చాలా మంచివి అనమాట. చల్లగా వీటిని కూడా కర్రీలో వేద్దాం అనుకుంటున్నాను, మర్చిపోతున్నాను. ఇది కూడా దాంట్లో వేసేద్దాం. ఇలా మనము చిన్నగా లేతగా ఉన్నప్పుడు ఈ యొక్క ఆకులని హెల్త్ వైజ్ చాలా మంచి అనమాట. వీటిలో చాలా ప్రోటీన్స్ ఉంటాయి. తర్వాత వచ్చేసి నేను ఇక్కడ ఆవాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాటితో ఆవకూర కూడా చేశాను. వీటిని కూడా ఎలా చేసుకోవచ్చు ఏంటంటే నేను మరొక వీడియోలో చూపిస్తాను. ఇవి వచ్చేసి హెల్త్కి చాలా మంచిది అనమాట. వీటిని మనము ప్రతి రెసిపీలో యూజ్ చేసుకోవచ్చు, తాలింపులో యూజ్ చేసుకోవచ్చు, తర్వాత సలాడ్స్లో వాడుకోవచ్చు, దోశలో వాడుకోవచ్చు, ఆమ్లెట్స్లో వాడుకోవచ్చు. వీటిలో చాలా విటమిన్స్ ఉంటాయి అన్నమాట. దీనికి వచ్చేసి 2 ఆకులు ఉంటాయి, కానీ వీటిలో చాలా పోషకాలు అనేటువంటివి ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి వీటితో మనం ఎలా చేసుకోవచ్చు ఏంటనే చూసే